ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. నువ్వెంత వద్దనుకున్నా, నువ్వెంతగా దేవుని సంచి పారిపోవాలనుకున్నా, నువ్వెంతగా కాదనుకున్నా, ఒక్కసారి ఆయనతో నీ బంధము ముడిపడిన తర్వాత అది బలమైన బంధముగా అవుతుంది. నీ మరణ పర్యంతము నేను విడవుక, ముదిమ వచ్చే వరకు, తల వెంట్రుకలు నెరిసేంత వరకు ఈ ప్రేమ బంధముతోనే దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు. ఈ దేవుని యొక్క ప్రేమ ఆరిపోయే ప్రేమ కాదు, చల్లారిపోయే ప్రేమ కాదు. అగప్పేలో నిస్వార్థమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. నిన్ను ఈ లోకమనే ఈ రాజ్యం నుంచి పరలోక రాజ్యంలో తీసుకుని వెళ్ళి నీ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ నిత్య నివాసంలో నిన్ను కూర్చుండబెట్టేంత వరకు కూడా దేవుని ప్రేమ నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. దైవజనమా, ఎవరైనా నిన్ను ఈ మార్గ మధ్యలో, ఈ జీవిత ప్రయాణంలో కొందరు రావచ్చు, కొందరు పోవచ్చు, కొందరు విడిచిపెట్టచ్చు, కొందరు మరణించవచ్చు. కానీ ఏ దేవుడైతే నీ జీవితంలోకి వచ్చాడో ఆ దేవుడు నిన్ను విడవడు, ఎడబాయడు. విడువని ఎడబాయని దేవుడు ఆయన. ఆయన ఎప్పుడు నీతోనే ఉంటాడు, నీలోనే ఉంటాడు.